మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఒకరోజు ఫుల్ మోటివేషన్, నెక్స్ట్ డే ఫుల్ లేజినెస్, ఇంకో రోజు కంప్లీట్ కన్ఫ్యూజన్. నేను ఎందుకు ఇలా అన్స్టేబుల్గా ఉన్నాను అని మీకు మీరే ప్రశ్నించుకున్నారా? ఒక స్టూడెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. మొదటి 3 రోజులు చాలా డిసిప్లిన్డ్గా, ఎర్లీ మార్నింగ్ లేవడం, ఫుల్ ఫోకస్, చదువు మీద డెడికేషన్. అతనికి అనిపించింది దిస్ టైమ్ ఐ విల్ క్రాక్ ఇట్. కానీ 4వ రోజు ఫోన్ తీసుకున్నాడు. జస్ట్ 5 minutes రీల్స్ అనుకున్నాడు. 2 hours గడిచిపోయాయి. 5వ రోజు గిల్ట్, ఫ్రస్ట్రేషన్, నేను యూజ్లెస్, నాకు కన్సిస్టెన్సీ లేదు అని సెల్ఫ్ టాక్ మొదలైంది. తన మీద తనకే కోపం, అసహ్యం, విపరీతమైన గిల్ట్. నేను ఎందుకు ఇంత ఇన్కన్సిస్టెంట్గా ఉన్నాను అని కుమిలిపోతున్నాడు. అతని నిజమైన ప్రాబ్లం ఏమిటి? అతను తనను జడ్జ్ చేసుకుంటున్నాడు, కానీ నిజానికి అది అతనిలోని త్రిగుణాల ప్రభావం. నమస్కారం, నేను మీ హోస్ట్ డాక్టర్ ఎంవి సాయి కుమార్. స్వధర్మ పాడ్కాస్ట్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. మన జీవితంలో ఎందుకు ఈ అప్స్ అండ్ డౌన్స్, మోటివేషన్ అండ్ లేజినెస్, క్లారిటీ అండ్ కన్ఫ్యూజన్ వస్తాయో భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇచ్చిన పవర్ఫుల్ ఇన్సైట్స్ని ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. భగవద్గీత 14వ అధ్యాయం, గుణత్రయ విభాగ యోగం, 22వ శ్లోకం. ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. పాండవ, ఓ అర్జున, ప్రకాశంచ, తెలివిని జ్ఞానముని ఇచ్చేటువంటి సత్వగుణం, ప్రవృత్తించ, కర్మలయందు ఆసక్తినిచ్చేటువంటి రజోగుణం, మోహమేవచ, అజ్ఞానాన్ని మూఢత్వానికి కారణమైన తమోగుణం, సంప్రవృత్తాని, ఇవి కలిగినప్పుడు నద్వేష్టి, ద్వేషించడు, ననివృత్తాని, ఇవి తొలగిపోయినప్పుడు, లేనప్పుడు, న కాంక్షతి, కోరుకోడు. అర్థం ఏంటంటే, సత్వగుణం ఉన్నప్పుడు పొంగిపోడు, రజోగుణం వల్ల కలిగే అలజడిని చూసి భయపడ్డు, తమోగుణం వల్ల కలిగే బద్ధకాన్ని చూసి తనని తాను తిట్టుకోడు, అవి తొలగిపోయినప్పుడు, లేనప్పుడు వాటిని మరలా కోరుకోడు. కేవలం ఒక సాక్షిలా గమనిస్తాడు. అతడే గుణాతీతుడు. కృష్ణ పరమాత్మ ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్తారు. అర్జున, ఆ 3 గుణాలు నీలో కలిగే మార్పులు మాత్రమే, అవి నువ్వు కాదు. ఈ 3 గుణాలు సత్వ, రజస్, తమస్ వస్తూ పోతూ ఉంటాయి. ఎవరైతే సత్వగుణం ఉన్నప్పుడు పొంగిపోకుండా, రజోగుణం ఉన్నప్పుడు ఆందోళన చెందకుండా, తమోగుణం ఉన్నప్పుడు తనని తాను తిట్టుకోకుండా, అవి తొలగిపోయినప్పుడు, లేనప్పుడు వాటిని తిరిగి మరలా కోరుకోకుండా కేవలం ఒక సాక్షిలా గమనిస్తాడో అతడు గుణాతీతుడు, గుణాతీత స్థాయికి చేరుకుంటాడు. మీరు స్టూడెంట్స్ అయినట్లయితే ఫోకస్ వచ్చినప్పుడు మీ యాక్షన్ని ఎంజాయ్ చేయండి. డిస్ట్రాక్షన్ వచ్చినప్పుడు గిల్ట్ ఫీల్ అవ్వకండి. అబ్జర్వ్ చేయండి. ఇది తమస్ ఫేజ్ అని గుర్తించండి. మీరు ఎంప్లాయ్ అయినట్లయితే వర్క్ ప్రెషర్ వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకండి. ఇది రజస్ ఎనర్జీ అని గుర్తించండి. మీరు స్పిరిచువల్ సీకర్ అయినట్లయితే మెడిటేషన్లో ఎక్కువగా థాట్స్ వచ్చినప్పుడు వాటిని కంట్రోల్ చేయకండి. విట్నెస్ కాన్షియస్నెస్ ప్రాక్టీస్ చేయండి. జస్ట్ అబ్జర్వ్ అండ్ లెట్ దెమ్ గో. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను నా ఎమోషన్స్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నానా, లేక అబ్జర్వ్ చేస్తున్నానా? నా మూడ్ స్వింగ్స్ని నేను అని ఐడెంటిఫై చేస్తున్నానా, లేక అబ్జర్వ్ చేస్తున్నానా? మీరు ఎప్పుడైనా గమనించారా? ప్రపంచం మొత్తం తలకిందులవుతున్నా కూడా కొంతమంది చాలా కామ్గా ఉంటారు. ఒక ఎంప్లాయీ ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉన్నాడు. ఆఫీస్లో పాలిటిక్స్ ఉన్నాయి, గ్యాసిప్స్ ఉన్నాయి, బ్లేమ్ గేమ్స్ ఉన్నాయి. అందరూ రియాక్ట్ అవుతున్నారు, ఆర్గ్యూ చేస్తున్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం తన పని తను చేసుకుపోతూ ఉన్నాడు. సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. నో రియాక్షన్, నో స్ట్రెస్. అందరూ అడిగారు, ఇలా కూల్గా ఉన్నావు, ఏంటి సీక్రెట్ అని. ఇప్పుడు మనం గుణత్రయ విభాగ యోగంలోని 23వ శ్లోకాన్ని చూద్దాం. ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణవర్తంత ఇత్యేవ యోవతిష్టతి నేంగతే. ఎవరైతే ఉదాసీనవత్, సాక్షిగా తటస్థుని వలె, ఆసీనః, ఉన్నవాడై, గుణై, గుణములచే, సత్వ, రజ, తమో గుణాల మార్పులచే, న విచాల్యతే, చెలింపజేయబడడో, ప్రభావితం కాడో, గుణావర్తంతే, గుణములు వాటి పని అవి చేసుకుపోతున్నాయి, ఇది ఏవ అని తెలుసుకొని, ఎవడైతే అవతిష్టతి, ఆత్మనందు స్థిరంగా ఉంటాడో, నా ఇంగతే,
చలించడో చలనం లేనివాడై ఉంటాడో. మనం చేసే పొరపాటు ఏంటంటే ఎమోషన్ కలగగానే దాన్ని మనకి అంటగట్టుకుంటాం. కానీ భగవద్గీత ఏం చెప్తుందంటే పనిచేసేది ప్రకృతి గుణాలు, నేను కేవలం గమనించే ఆత్మని అని గుర్తుంచుకోమంటుంది. నేను రియాక్ట్ అవటం లేదు, గుణాలు పనిచేస్తున్నాయి అని తెలిసినప్పుడు మనకి ఒక డిటాచ్మెంట్ వస్తుంది. ఇది ఎస్కేప్ కాదు, ఇది హయ్యర్ అవేర్నెస్. మీరు స్టూడెంట్స్ అయినట్లయితే కంపారిజన్ వచ్చినప్పుడు ఇది మైండ్ రియాక్షన్ అని గుర్తించండి. మీరు ఒక ఉద్యోగి అయినట్లయితే క్రిటిసిజం వచ్చినప్పుడు వెంటనే రిప్లై ఇవ్వకుండా పాస్ చేయండి. మీరు స్పిరిచువల్ సీకర్స్ అయినట్లయితే రోజుకు 5 నిమిషాలు అబ్జర్వర్ మోడ్ మెడిటేషన్ చేయండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను అబ్జర్వర్నా లేక రియాక్టర్నా? నా రియాక్షన్స్ ఆటోమేటిక్గా జరుగుతున్నాయా? మీరు ప్రైజ్ వచ్చినప్పుడు హ్యాపీ, క్రిటిసిజం వచ్చినప్పుడు హర్ట్ అవుతున్నారా? ఎవరైనా పొగిడితే ఆకాశానికి ఎగిరిపోవటం, ఒక చిన్న విమర్శ క్రిటిసిజం రాగానే కుంగిపోవటం, మన జీవితం ఇలా ఒక రోలర్ కోస్టర్ లాగా ఎందుకు ఉంది? ఒక కంటెంట్ క్రియేటర్ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేశాడు. ఫస్ట్ 10 కామెంట్స్ సూపర్ అన్న, గ్రేట్ కంటెంట్. అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. 11వ కామెంట్ వేస్ట్ వీడియో. ఒక కామెంట్తో అతనికి మూడ్ డౌన్ అయిపోయింది, సెల్ఫ్ డౌట్ మొదలైంది. రాత్రంతా అదే థాట్, నిద్రపోలేదు. అంతే, తనకి ఏమీ రాదని, తన లైఫ్ వేస్ట్ అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. తన ఆనందం తన చేతిలో లేదు, ఎవరో తెలియని వ్యక్తి కామెంట్ మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు మనం 24వ శ్లోకాన్ని చూద్దాం. సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాశ్మకాంచనః తుల్య ప్రియా ప్రియో ధీరస్తుల్య నిందాత్మ సంస్థుతిః. సమదుఃఖ సుఖ, సుఖమును దుఃఖమును సమానంగా భావించేవాడు. స్వస్థ, తన స్వస్వరూపం నందు ఆత్మయందు స్థిరపడినవాడు. సమలోష్ట అశ్మ కాంచన, మట్టిగడ్డను రాయిని బంగారాన్ని సమానంగా చూసేవాడు. తుల్య ప్రియ అప్రియ, ఇష్టమైనవి జరిగినప్పుడు అయిష్టమైనవి జరిగినప్పుడు సమానంగా ఉండేవాడు. ధీర, ధైర్యవంతుడు, వివేకం కలవాడు. తుల్య నింద ఆత్మ సంస్థుతి, నిందను విమర్శను స్తుతిని పొగడ్తను సమానంగా స్వీకరించేవాడు. నీ లోపల నువ్వు స్థిరంగా ఉన్నప్పుడు బయట ప్రపంచం నిన్ను ఏమన్నా అది నిన్ను తాకదు. నీ విలువ నీ మార్కుల మీద లేదా నీ ఆస్తుల మీద సంపదల మీద ఆధారపడి ఉండదు. మీరు ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ మీద డిపెండ్ అయితే మీ హ్యాపీనెస్ అన్స్టేబుల్ అవుతుంది. ట్రూ ఫ్రీడమ్ అంటే ఇన్నర్ స్టెబిలిటీ. మీరు స్టూడెంట్స్ అయినట్లయితే మార్క్స్ తోటి మీ సెల్ఫ్ వర్త్ని డిఫైన్ చేయొద్దు. మీరు ఎంప్లాయీస్ అయినట్లయితే అప్రైజల్ వచ్చినప్పుడు ఈగో పెంచుకోవద్దు, క్రిటిసిజం వచ్చినప్పుడు బ్రేక్ అవ్వద్దు. మీరు స్పిరిచువల్ సీకర్స్ అయినట్లయితే డ్యుయాలిటీని, గుడ్ అండ్ బ్యాడ్, సక్సెస్ ఫెయిల్యూర్ మొదలగు ద్వంద్వాలను అబ్జర్వ్ చేయండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను పొగడ్తకి ఎడిక్ట్ అయ్యానా? క్రిటిసిజం వచ్చినప్పుడు నేను కొలాప్స్ అవుతున్నానా? మీరు సక్సెస్ వచ్చినప్పుడు ఓవర్ ఎగ్జైటెడ్, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కంప్లీట్లీ బ్రోకెన్ అవుతున్నారా? లైఫ్లో అన్నీ నేనే చేస్తున్నాను అనే భారం మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుందా? ఒక ఎంటర్ప్రెన్యూర్ తన బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ 3 monthsలోనే అద్భుతమైన సక్సెస్ని చూశాడు. చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాడు. పెద్ద పెద్ద ప్లాన్స్ వేసి ఎక్స్పాన్షన్కి వెళ్ళాడు. నెక్స్ట్ మంత్ లాస్ వచ్చింది. వెంటనే డిప్రెషన్కి గురయ్యాడు. భయం మొదలైంది. సెల్ఫ్ డౌట్ క్రియేట్ అయింది. కొన్ని ఇయర్స్ తర్వాత అతను బ్యాలెన్స్ నేర్చుకున్నాడు. సక్సెస్ వచ్చినా కామ్, ఫెయిల్యూర్ వచ్చినా కామ్. ఎందుకు? గీతా జ్ఞానం తెలిసాక నేను కేవలం నా పని చేస్తున్నాను, ఫలితం నా చేతిలో లేదు అని గ్రహించినప్పుడు అతనిలో ఒక తెలియని ప్రశాంతత వచ్చింది. ఇప్పుడు మనం గుణత్రయ విభాగ యోగంలోని 25వ శ్లోకాన్ని చూద్దాం. మానాపమానయోస్తుల్యస్తుల్యో మిత్రాదిపక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. మాన అపమానయో, గౌరవము మరియు అవమానములందు, తుల్య సమానంగా ఉండువాడు, మిత్ర అరిపక్షయో, మిత్రుల పక్షమున మరియు శత్రువుల పక్షమున సమానంగా ఉండేవాడు. సర్వ ఆరంభ పరిత్యాగి, అన్ని రకములైన అహంకారపూరిత ప్రయత్నములను వదిలిపెట్టినవాడు. అంటే నేనే చేస్తున్నాను అనే భావాన్ని వదిలిపెట్టినవాడు.
సహ అట్టివాడు, గుణాతీత గుణములను దాటినవాడు గుణాతీతుడు అని ఉచ్యతే చెప్పబడుతున్నాడు. ఎవరైతే గౌరవ అవమానాలని సమానంగా భావిస్తారో, మిత్రుల పట్ల మరియు శత్రువుల పట్ల సమబుద్ధితో ఉంటారో, మరియు నేనే చేస్తున్నాను అనే అహంకారంతో కూడిన పనులను విడిచిపెడతారో, అటువంటి వారే త్రిగుణాలకు అతీతులైన గుణాతీతులు అని పిలువబడతారు. ఎప్పుడైతే మనం మన అహాన్ని, ఈగోని పక్కన పెట్టి పనిచేస్తామో అప్పుడు మనం గుణాలకు అతీతులం అవుతాం. అది నిజమైన స్వేచ్ఛ. మీరు నేనే డూయర్ అనుకుంటే ఈగో పెరుగుతుంది. ఈగో ఉంటే సఫరింగ్ తప్పదు. లెట్టింగ్ గో ఆఫ్ డూయర్షిప్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీడమ్. నేనే చేస్తున్నాను అనే అహాన్ని వదిలిపెట్టినప్పుడు నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది. మీరు స్టూడెంట్స్ అయినట్లయితే కాంపిటీషన్లో ఈగోకి పోకుండా లెర్నింగ్ మీద ఫోకస్ పెట్టండి. మీరు ఎంప్లాయీస్ అయినట్లయితే వర్క్ని ప్రూవ్ చేసుకోవటం కోసం కాకుండా గ్రోత్ కోసం చేయండి. మీరు స్పిరిచువల్ సీకర్స్ అయినట్లయితే ఐ ఆమ్ నాట్ ద డూయర్, ఐ ఆమ్ ది అబ్జర్వర్ కంటెంప్లేషన్ ప్రాక్టీస్ చేయండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను యాక్షన్స్ ఈగో కోసం చేస్తున్నానా? సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ని నేను సమంగా యాక్సెప్ట్ చేయగలుగుతున్నానా? మిత్రులారా, ఇప్పటివరకు మనం ఒక పవర్ఫుల్ ట్రూత్ని తెలుసుకున్నాం. మన సమస్యలు మనవి కావు. అవి సత్వ, రజస్, తమస్ అనే త్రిగుణాల ఆట. మరి మన కర్తవ్యం ఏమిటి? రియాక్ట్ కాకుండా అబ్జర్వ్ చేయటం, రిజల్ట్స్కి డిటాచ్డ్గా ఉంటూ కర్తవ్యాన్ని నిర్వర్తించడం. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి స్వధర్మ పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్. మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్లో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ విజ్డమ్ని షేర్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం మళ్ళీ కలుద్దాం మరొక అద్భుతమైన గీతాసారంతో. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.